హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మీరు సిబిఎస్ఈ సిలబస్ అని వినే ఉంటారు ఫ్రెండ్స్. చాలామంది సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్నాం, మా పిల్లలు సిబిఎస్ఈ సిలబస్ సిబిఎస్ఈ అంటారు కదా. సో ఆ సిబిఎస్ఈ బోర్డు నుంచి అయితే జాబ్ అయితే వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఇక్కడ అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. సూపరింటెండెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ అనే 2 రకాల జాబ్స్ ఉన్నాయి. 30 వేకెన్సీ 27 వేకెన్సీ మ్యాక్సిమం ఏజ్ అయితే ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి క్లియర్గా అయితే చూద్దాము. 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయి సూపరింటెండెంట్కి, అలాగే 70 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్కి అయితే ఉన్నాయి. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ నేను చూస్ చేయడానికి కారణం మీకు విజయవాడలో కూడా పోస్టింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి నోటిఫికేషన్స్కి, అందుకోసమే అయితే నేను చూస్ చేశాను. దీనికి లాస్ట్ డేట్ 31/1/2025 అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్గా. సో మీరైతే వచ్చేసి సిబిఎస్ఈ డివిజన్స్లో అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి పోస్టెడ్ ఇన్ ఎనీ ఆఫీసెస్ ఆఫ్ ద బోర్డ్ అని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. రీజనల్ ఆఫీసెస్, సెంటర్ ఎక్సలెన్సెస్, ఏసీసీపీడీ, రాయ్బరేలీ. ప్రజెంట్లీ ద రీజనల్ ఆఫీసెస్ లొకేటెడ్ మన తెలుగు స్టేట్స్ చూసుకున్నట్లయితే, సౌత్ ఇండియన్ చూసుకున్నట్లయితే బెంగళూరు ఉంది ఫ్రెండ్స్, చెన్నై ఉంది, అలాగే ఇక్కడ విజయవాడ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పోస్టింగ్ అనేది మనకి రీజనల్ ఆఫీసెస్, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రీజనల్ ఆఫీసెస్లో కూడా పోస్టింగ్ అయితే రావచ్చు. సో మీకు అంటే విజయవాడలో కూడా పోస్టింగ్ అయితే ఉంటుంది తెలుగు స్టేట్స్కి. సౌత్లో కావాలి అంటే బెంగళూరు, చెన్నైలో కూడా అయితే ఉంది. మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ 31/1/2025. మీరు చివరి వరకు చూసినట్లయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేయండి. మేము చాలా జెన్యూన్గా వీడియోస్ చేస్తున్నాము, మీరు కూడా చాలా జెన్యూన్గా చూసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఇలా కిందకైతే రండి. కిందకి వచ్చినట్లయితే ఫర్దర్గా మీకు సంబంధించింది అయితే ఉన్నాయి. సో అంటే కేటగిరీ వైజ్గా అన్నీ అయితే ఉన్నాయి. మీ ఏజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 18 నుంచి మధ్యలో ఉండాలి, మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సూపరింటెండెంట్ పొజిషన్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండేది చేయ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆఫీస్ ఎంఎస్ మీద ఉండాలి. 30 ఇయర్స్ అయితే ఉంది. అలాగే ఎంసీక్యూ బేస్డ్ టైర్ 1 టైర్ 2 బేస్డ్ ఎగ్జామ్ ఉంటాయి. సో దీనికి టైపింగ్ స్పీడ్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్కి 12th క్లాస్ చేసి టైపింగ్ స్పీడ్ అయితే ఇంత వస్తే సరిపోతుంది. సో మీ ఏజ్ అనేది 18 to 72 ఇయర్స్ మధ్యలో ఉండాలి. టైర్ 1 ఎగ్జామ్ ఉండి తర్వాత టైపింగ్ స్పీడ్ కండక్ట్ చేస్తారు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి అన్రిజర్వ్ వాళ్ళకి 1800 అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ వేటి మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్లియర్గా అయితే వీళ్ళే మెన్షన్ చేసేసారు ఫ్రెండ్స్. మీరు చూసుకుని అయితే ప్రిపరేషన్ అయితే ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఇలా అయితే డివైడ్ అయితే చేసుకుంటూ వచ్చారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అయితే మీరు భయపడక్కర్లేదు. విజయవాడ సెంటర్ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో ఇలా అన్ని స్టేట్స్ వాళ్ళకైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ స్టేట్స్ అయితే ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళైతే వచ్చేసి విజయవాడ సెంటర్కి అయితే అప్లై చేసుకుని ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీరు ఇలా కిందకి వెళ్తున్నట్టయితే కింద ఫర్దర్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి అయితే ఉంది కదా. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి సిబిఎస్ఈ అప్లికేషన్ నెంబర్ ఉంది. ఫస్ట్ మీరు దీనికంటే ముందు ఫ్రెష్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెష్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడంతో మీరు కట్టాల్సిన ఛార్జెస్ ఏంటి, సో అదర్ సిబిఎస్ఈ రూల్స్, ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలి, ఎన్ని డైమెన్షన్స్లో ఉండాలి, ఇవన్నీ నేను చదివాను. అయ్యగిరి దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేస్తే నెక్స్ట్ స్టెప్కి అయితే రిజిస్ట్రేషన్ ఫామ్కి తీసుకెళ్తుంది. క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఐడెంటిటీ టైప్ అంటే మీరు ఓటర్ ఐడి, పాస్వర్డ్ ఏది పెట్టాలనుకుంటే అది పెట్టండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మెన్షన్ చేయండి. చూస్ పాస్వర్డ్ అయితే మెన్షన్ చేయండి. సెక్యూరిటీ పిన్ వెరిఫికేషన్ చేసి సబ్మిట్ అయితే చేస్తే మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సబ్మిట్ చేయడంతో ఇలా అయితే చూపిస్తుంది. సో ఈమెయిల్ ఐడికి వచ్చిన పాస్వర్డ్ అలాగే మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్స్ ఎంటర్ చేసి పిన్ ఎంటర్ చేస్తే వెరిఫై అండ్ ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్, అప్లై ఫర్ ద సెక్షన్ ఇన్కంప్లీట్. ఇక్కడ రెడ్ మార్క్స్లో కనిపిస్తున్నాయి కదా, అన్ని ఇన్కంప్లీట్లు అయితే ఉన్నాయి. నేను ఫీమేల్ క్యాండిడేట్, నాకైతే అప్లికేషన్ ఫీ అయితే లేదు. బట్ మీ మొబైల్ నెంబరు అలాగే ఈ వెరిఫై అయితే చేసేసుకున్నాను. నేను ఆల్రెడీ వెరిఫై అయితే చేసేసాను. వెరిఫై ఈమెయిల్ అడిగితే ఇప్పుడు ఇంకా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టిక్ మార్క్ కొట్టింది కదా. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను. అప్లికేషన్ ఫామ్కి ఇలా వెళ్ళడంతో ఇలా చూపిస్తుంది. సో క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ నేను ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అవన్నీ సెలెక్ట్ రిజిస్ట్రేషన్లో అయితే చూపిస్తుంది. జెండరు, నేషనాలిటీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ నేషనాలిటీ అయితే ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ సబ్జెక్ట్ కేటగిరీ డీటెయిల్స్ అయితే వచ్చేసి మీ సబ్జెక్ట్ ఏంటో, ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే వచ్చేసి నో అని పెడుతున్నాను. అంటే సబ్ కేటగిరీ డీటెయిల్స్ ఇమ్మంటుంది.
సో నేను నో అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆర్ యూ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ కంటే నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని కింద వస్తున్నాను. మీకు మీడియం ఇన్ విచ్ యూ వాంట్ టు ఎపియర్ స్కిల్ టెస్ట్ టైపింగ్ ఎందులో చేస్తారంటే ఇంగ్లీష్లో చేస్తాను. ఆర్ యూ మ్యారీడ్ అంటే నో అని పెడుతున్నాను. సో ఒకవేళ మీకు డీటెయిల్స్ ఉంటే మెన్షన్ చేయండి. డూ యూ విష్ టు కంప్లీట్ అంటే ఎస్ అని క్లిక్ చేయడంతో నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారని అయితే అడుగుతుంది. నేను జూనియర్ అసిస్టెంట్ పే లెవెల్ 2 గ్రూప్ సికి అప్లై చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్ళడంతో నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ పాసింగ్ ఇయర్ ఏంటి అని అయితే అడుగుతుంది. మీరు జూనియర్ అసిస్టెంట్కి అయితే 12th మినిమం 12th అయితే ఉండాలి. పాసింగ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సో ఏ యూనివర్సిటీ బోర్డులో నుంచి వచ్చింది, సో టైపింగ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది, రిజల్ట్ మోడ్ ఏంటి, పర్సంటేజా అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. పర్సంటేజ్ అయితే మాత్రం ఎన్ని మార్క్స్కి ఎంతకు వచ్చాయి అని అయితే అడుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ అయితే వచ్చేసి 1000కి అయితే ఉంటుంది. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి దీన్ని మెన్షన్ చేయండి. సో పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్తుంది. డూ యూ వాంట్ టు కంటిన్యూ అయితే నేను ఎస్ఐలో క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ కరస్పాండెన్స్ అడ్రస్కి అయితే వెళ్తుంది. కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటే ఏ పిన్ కోడ్ ఏంటో అన్నీ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ మెన్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ కంపల్సరీ కరస్పాండెంట్ అడ్రస్ ఫిల్ చేస్తేనే నెక్స్ట్కి అయితే వెళ్తుంది. సో ఇవన్నీ అయితే ఫిల్ చేసేయండి. మీ కంట్రీ ఏంటి అని చెప్పేసి, సబ్ లొకాలిటీ ఏంటి, మీ కంట్రీ ఇండియా, సో లొకాలిటీ అయితే వచ్చేసి ఏ అడ్రస్ పెడతాం అనుకుంటున్నారో అడ్రస్ అయితే పెట్టండి. ఏ డిస్టిక్ అయితే మెన్షన్ చేస్తున్నారో ఆ డిస్టిక్ మెన్షన్ చేయండి. సో సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఎగ్జామినేషన్ స్టేట్ సిటీకి అయితే వెళ్తుంది. సో నేనైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు దగ్గర అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అలా నేను విజయవాడ సెలెక్ట్ చేసాను. బట్ ఇక్కడ ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అడుగుతుందంటే 4 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఏ దగ్గరగా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది. కంపల్సరీగా వీళ్ళు చూపించిన సిటీస్లోనే మీరు దగ్గర దగ్గర సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే మోస్ట్లీ అదే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సెకండ్ మాత్రం చూస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ ఇమేజెస్కి అయితే తీసుకెళ్తుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మార్క్ షీట్ సర్టిఫికేట్, క్లాస్ 10th, క్లాస్ 12th ఇవ్వండి. డాక్యుమెంట్ సైజెస్ ఇంత ఉండాలి. ప్రివ్యూ అండ్ అప్లోడ్ ఫస్ట్ చూస్ ఫైల్కి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకుని ప్రివ్యూ అప్లోడ్ అయితే కొట్టండి. సో ఇలా కొట్టినట్టయితే ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిట్కి అయితే తీసుకెళ్తుంది. ఫైనల్ సబ్మిట్కి వెళ్ళిన తోటి 1-2 సార్లు చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నన్ను పేరు రిజిస్ట్రేషన్ ఫీకి అయితే తీసుకెళ్ళదు. ఒకవేళ మీరు అది మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం మళ్ళీ పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. నార్మల్గా ఓసీ వాళ్ళకైతే 800 రూపీస్ అయితే ఉంది. మిగిలిన వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఆ 800 ఫీ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా అయితే ఫిల్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కాంటాక్ట్ అయితే చేయొచ్చు వీళ్ళని. ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ సింపుల్గా ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.